Subscribe to అలాగే my ఇంట్లో దోమలు YouTube ఎక్కువగా channel. ఉన్నప్పుడు ఈ చెట్టు యొక్క ఆకులను కోసుకొని రావాలి మార్నింగ్. ఈవినింగ్ పూట వీటిని మంటగా వేసినట్లయితే దాని నుంచి వచ్చిన ఈ పొగకి ఈ దోమలు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాగే శ్వాసకోశ జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకులను తీసుకొచ్చి ఈ ఆవిరిని పట్టినట్లయితే అంటే నీళ్ళలో వేసి మరిగించి వచ్చే ఆవిరిని పట్టించినట్లయితే శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా అన్ని రకాల నొప్పులకి కూడా ఈ ఆకులు పనిచేస్తాయి. ఈ ఆకులు ముద్దగా నూరి అక్కడ ఆ ముద్దన పెట్టేసి ఎక్కడైతే నొప్పులని అక్కడ పెట్టి కట్టుకట్టినట్లయితే మీకు డైలీ అట్లా చేస్తున్నట్లయితే ఈ నొప్పుల నుంచి మీకు ఉపశమనం పొందుతారు మీరు. ఇలా ఎన్నో రకాల వ్యాధులకి ఈ మొక్క అనేది మనకు కనిపిస్తుంది. మనం డైలీ చూస్తూనే ఉంటాం. ఈ మొక్కని ఎడ కూడా కనిపిస్తూనే ఉంటుంది. మనకి రోడ్డు పక్కన ఎక్కడ పంట పొలాల చోట కంపలంపటో కనిపిస్తుంది. కాబట్టి కానీ దీని యొక్క ఉపయోగాలు మనకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని రకాల వ్యాధులకి దీన్ని ఉపయోగించవచ్చు.